నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. అక్షయ తృతీయ రాబోతూ ఉన్నది. అక్షయ తృతీయ అనగానే అందరూ కూడాను బంగారం కొనుక్కోవాలి అనేటువంటి అంశం గురించి ఆలోచన చేయటం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నది. బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏమిటి అనంటే కుబేర చరిత్రలో ఇందుకు సంబంధించినటువంటి అంశం కనిపిస్తున్నది. కుబేరుడు గదాధరం పీతవర్ణం కుబేరం నరవాహనం చిత్రరేఖాపతిం వందే సోమముత్తర దిక్పతిం. చిత్రరేఖపతి అయినటువంటి కుబేరుడు ఆయన ఉత్తర దిక్కుకు అధిపతిగా అంటే అలకాపురికి ప్రభువుగా పట్టాభిషిక్తుడైనటువంటి రోజు అక్షయ తృతీయ. నవనిధులకు స్వామి అధిపతి అయినటువంటి రోజు అక్షయ తృతీయ. పరమేశ్వరుడైనటువంటి స్వర్ణాకర్షణ భైరవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అలకాపురికి అధీశ్వరుడు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేర పట్టాభిషేకం అక్షయ తృతీయ నాడు జరిగింది. అంటే సమస్తమైనటువంటి ఆయన చేసినటువంటి తపఃఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితానికి ఆయన పొందినటువంటి వరం ఆ రోజు సిద్ధించింది, అనుకూలించింది. అంటే ఆ రోజు ఆయనకు నవనిధులు అలకాపురి ఈ ఐశ్వర్యం అంతా కూడా సిరి సంపదలు సొంతమైనవి. కనుక ఆ రోజున కుబేరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసిన, కుబేరుడు పూజ చేసిన, కుబేర స్మరణ చేసిన చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఆ రోజున మన శ్రీశక్తి పీఠంలో యక్షేశ్వరుడు యక్షరాజు అయినటువంటి రాజాధిరాజు కుబేరుడికి పట్టాభిషేక మహోత్సవం చేసుకోబోతూ ఉన్నాము. ఆలనాడు అక్షయ తృతీయ నాడు ఐశ్వర్యానికి సిరి సంపదలకి అధీశ్వరుడై సాక్షాత్ వెంకటేశ్వరుడికి కూడా ధనాన్ని ఇచ్చినటువంటి ఆ కుబేరుని యొక్క పట్టాభిషేకం ఇక్కడ మన శ్రీశక్తి పీఠంలో ఏప్రిల్ 19 ఆదివారం సాయంకాలం జరగబోతూ ఉన్నది. ఆ పట్టాభిషేక మహోత్సవంలో యక్షరాజు అయినటువంటి కుబేరుడు అందరినీ కూడాను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ రోజున అందరూ తప్పకుండా రండి, ఈ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనండి. సిరి సంపదలను, ఐశ్వర్యాన్ని, శుభములను, విజయాన్ని, ధనాన్ని అన్నిటినీ కూడాను ఇచ్చేటువంటి ఆ స్వర్ణ కుబేర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.